శ్రీ సత్యలోక పాలుడా సరస్వతికి ప్రియుడను నేనిక సరగు నవినరా బ్రహ్మదేవుడను రా నేను జిమ్మనాథుడారా ఈ లోపల వినగలడా బ్రహ్మదేవుడను రా నేను తెరవెడలేదను రా బ్రహ్మదేవుడను రా నేను తెరవెడలేదను రా బ్రహ్మదేవుడను రా నేను జిమ్మనాథుడారా బ్రహ్మదేవుడను రా నేను జిమ్మనాథుడారా రే సేవక ఇంకా ఏం చెప్పమంటున్నావు ఇంకా చెప్పమంటున్నావా అయ్యింది కదా ఏమైంది ఏం కావాలి రే సేవక ఏంటిది ఏమైంది లేక కొడుతున్నాను గడం తెల్లగానే నీది అయింది అనుకుంటున్నావా నేను నుదిటి రాతలు అందరి రాసేవాడను అవును కదా చెప్తాను కదా ఎవరై సేవక నా యొక్క నామాంకితమైన బ్రహ్మదేవుడు అంటారు ఈ యొక్క నామాంకితమైన బ్రహ్మదేవుడు నందురు నేను సత్యలోకం ఏరే బ్రహ్మదేవుడను నా యొక్క సతీమణి అయిన సరస్వతి దేవి మరి అయిందా అంటే కాలేదంటే ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నది చెప్పు రైట్ మగా వచ్చినమా వచ్చిన సత్యలోకం ఇదే అయ్యో ఎంత సత్యంగా అనిపిస్తుంది చూడు అవునుగా అందరూ మొత్తం సత్యలోకమే అందరూ వండుకురుగా మరి మంచి అయితే మరి లేకపోయినా ఒకసారి నేను లేపుతాను వాళ్ళు ఎప్పుడు మాత్రం నేను చూస్తున్నా వాళ్ళని లేపుతాను నేను అంతేనా వీడేనా బ్రహ్మదేవుడు ఈయనే రే బ్రహ్మ మర్యాదగా నా చెలివని నాకు అప్పచెప్తావా లేకపోతే అందరికి పట్టే గతి నీకు పట్టాలన్నా దేవుని గతి నీకు పడుతుంది శంకరునికి పట్టిన గతి నీకు పడుతుంది నేను అందరి రాత రాసేటి వాడను కదా నువ్వు రాత రాస్తావా అవును కదా రే బ్రహ్మ రే రాక్షస రే బ్రహ్మదేవా ఒరే బ్రహ్మ నా శిరమ్మ వంచి కరములతో వందనము చేసితే ఒరే బ్రహ్మ నా శిరమ్మ వంచి కరములతో వందనము చేసితే తీరా వినుమురా నా మొర ఆలకించుమురా తీరా వినుమురా నా మొర ఆలకించుమురా రే బ్రహ్మదేవ నేను నారదుని చెరసాల్లో పెట్టి వచ్చినప్పుడు ఒక మాట చెప్పినాడు బ్రహ్మదేవుడు చాలా మంచివాడు ఏమనకమయ్యా అని బదిలాడినాడు అందుకే నిన్ను వదిలిపెడుతున్నా నన్నేమంటలేదు సత్యవంతుడు అని చెప్పినాడు ఒరే కూర నిరంగల మురంగుతుంటుంది ఏ విధమా ఒరే కూర నిరంగలేకను మురంగుతుంటుంది ఏ విధమా నారదుడు ఏం చెప్పి ఇది అన్న సత్యవంతుడు అని చెప్పే కానీ ఇది కూడా గజ్జది కాళ్ళకు మామూలు పుచ్చుకోపోతలేవు అయితే వీడు నారదుడు చెప్పిన అమాయకుడు ఏం కాదు అమ్మో యుద్ధంకే లేస్తుండు ఇద్దరికే లేస్తుండు దానికే లేస్తుండు రే బ్రహ్మ రే రాక్షస చెప్పవా నెరుంగలో ఉన్న బలంబునను పర్వతెందు దాసిన తరంబున
నెరుంగలేవు నా పొలంబును పర్వతిందు దాచినవు తరంబును విరాణ శివహరి ధరాన ఓడియో విరాణ శివహరి ధరాన ఓడియో పరారిపోయిరు మరాలకించు రే బ్రహ్మ ఏమిరా విష్ణు అటే పోయాడు తరంబు కాదని గొరంబు నాకు నేను నెరంగజాలను నేనికను తరంబు కాదు ధరణిజరం వెళ్ళి పురాణ వాసుడు రే బ్రహ్మదేవ యుద్ధం చేస్తావారా నాతో వీడు కూడా వారిపాయ సత్యలోకం అంటే సత్యలోకం కూడా వారిపాయ ఇక నా చెల్లివని ఎలా చెప్పు మోసానికి ఇది వాడు దీని ఉసరి పరిపాలన చేస్తాడట. అవును ఇదే ఏమిరా కూర్చుంటే నేను కూర్చోవాలి నేను కూర్చోవాలి ఇది ఏమిరా నేనే మాత్రమా అది శరీరం బొగ్గలకి అహదీని దెబ్బగాల అహదీని దెబ్బగాల అధికమైన మంటాలేవి అహదీని దెబ్బగాల అధికమైన మంటాలేవి అహదీ దెబ్బగాల అధికమైన మంటాలేవి అహదీని దెబ్బగాల చెక్కు చెక్కున చర్మ మొదలేగా దీని మహాయదలియా చెక్కు చెక్కున చర్మ మొదలేగా దీని మహాయదలియా దేవంతా బొగ్గాలొచ్చేగా దీని మహాయదలియా అది దెబ్బగాల అధికమైన మంటాలేమి రైట్ బగా రైట్ బగా అమ్మకాసురా ఏంటంటావు మాయనా ఇది ఏందనుకుంటున్నా ధర్మమా మంత్రమా శరీరం అంతా దేవుడు నాతో చేయించలేక ఏదైనా మాయ చేసిపోయినాడా ఏమో గాని ఏమంటావు ఇది శరీరం అంతా బొక్కలు వచ్చినాయి కానీ నీకు రైట్ బగా ఎక్కడి సింహాసనము ఎక్కడి సత్యాలోకము ఎక్కడి ఎక్కడి సింహాసనము ఎక్కడి సత్యాలోకము చెక్కు చెక్కున చర్మ మొదలేగా నాటి కాలోనా చెక్కు చెక్కున చర్మ మొదలేగా నాటి కాలోనా చెప్పరాని బాధగలిగేగా నాకింతాలోనా చెప్పరాని బాధగలిగేగా నాకింతాలోనా అహతిని దెబ్బగాల అధికమైన మంటాలేమి అని దెబ్బగాల అధికమైన మంటాలేమి రైతలం తగదు నా బాధలు రై దింబగా ఒకసారి నా ఈపులో చూడరా వామ్ము 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 మంటలు ఏం బొగ్గలు దాని శాపం దాని ఉసుగు కలిగిందంట నేను ఒక్కసారి నా శరీరం చెక్కు చెక్కులు అవుతుంది ఆ సత్యలోకమంతుడు బ్రహ్మదేవుడు అయితే నాకేమిటి బ్రహ్మదేవుడు ఏమన్నా చేసిపోయినంటవా చేసినవా మరి నాకు అట్నే కొడుతుంది అయ్యా కలహాము పెట్టిన వాడు
కలగృహములో నాయుండే కలహము పెట్టినవాడు కలగృహములో నా ఉండే కలహము పెట్టినవాడు కలగృహములో నాయుండే వెలుగా నారదుని ఏ వచ్చేదా నేను ఇంట్లోనా కలగా హింసలు పెట్టేదా నేను ఇంతలోనా ఎక్కడికి మాసనం ఇది వాడు నారదుడు ఏం చేసి మోసం చేసి పంపించిండు నన్ను ఆ శరీరాల్లో కట్టేసి నా శరీరం పొక్కులు వచ్చింది మొత్తం ఏడు కాడికి వచ్చింది ఆతలు వచ్చినాయి బామ్మది బామ్మడి అంటే బామ్మడిదే మరి ఇప్పుడు ఏంటో బామ్మడి అని ఇంటి పార్వతి అన్న ఏమైతాడే నాకేమైతుంది నీకు అన్ననైతే నేను నేను అన్ననైతే నీకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి నారదుల కడకే ఎక్కడికి వెళ్ళాలి నారదుల చిరసాల బట్టి హత్యేసి పెట్టి చీల్చి చెండాడి ఏం చేయవాలి చేద్దామంటే చేద్దాం పటు నారదా ఎక్కడ దాగినావు ఆనే ఉన్నావా నువ్వు చిరసాలకి బయటికి రా జర ఒళ్ళు వల కొట్టాలి ఈయన ఒళ్ళు వల కొడితే కథ ఇక ఏం చేసినావు అన్ని నువ్వే చేస్తావు నారదుడు అని పేరు ఉన్నదే నీకు పంపిస్తావు యుద్ధానికి పంపిస్తాడు ఏడుకైనా యుద్ధానికి పంపించు నారాయణ రాజేంద్ర ఎందుకయ్యా నాకు ఇంత కోపం నీకు రాజేంద్ర అంటున్నావు అని కన్న బాధలు పెడుతున్నావు నారదా నోరు ముయ్యర నారద హాకు నిన్ను తుంతురా నోరు ముయ్యర నారద హాకు నిన్ను తుంతురా కరుగున బొమ్మంటివి నువ్వు సత్యలోకము నన్ను రాహా కరుగున బొమ్మంటివి రా సత్యలోకం నీవు రా బుక్ తీసుకో రాజేంద్ర ఏమైందయ్యా బుక్ రే నారదా నువ్వు చేసిన మోసం మామూలు మోసం కాదు నాకు ఉన్నద సెంటర్లు వచ్చినాయి ఆయనకు నా చెల్లి చిక్కలే ఇంతవరకు లేదు ఏమిటయ్యా ఎందుకు ఇంత విష్ణుని వచ్చినట్టు శంకరుని వచ్చినట్టు బ్రహ్మదేవుని వచ్చినట్టు నిన్ను కొట్టాలనా నేను చేసిన తప్పేంది నువ్వు చేసిన మోసం మామూలు మోసం కాదు నేను ఏం చేసిన అయ్యా అన్ని మోసాలు ఇడే చేస్తుడు రాజేంద్ర మీరు నిధు మర్మం తెలుసరా ఇప్పుడే నేను తుంతురా నిధు మర్మం తెలుసరా ఇప్పుడే నేను తుంతురా వృక్షముతో జరవచ్చు చెలి ఆడాచికురా వృక్షముతో చలి నాకు దాటుడా నన్ను విడువని నారదా నన్ను చేసిందేమో చిరసలనే వేస్తుంది ఎట్లా చూపిస్తారా చెరసాల వేసా చూపించలేకపోతున్నావా ఎట్లా చూపిస్తాయ్యా మరి ఎక్కడ పోవచ్చు అంటావు చేసిన మోసం నువ్వు కాదా నారదా ఎటు నాకు దొరుకురా చలి ఆడ నాకు చిక్కురా ఎటు నాకు దొరుకురా చలి ఆడ నాకు
దిక్కురా పడుల సాక్షి పడుతారముగా పెద్ద సాక్షి పార్వతేందు బాయరా పడుతారముగా పెద్ద సాక్షి పార్వతేందు బాయరా ఏయ్ నారదా ఏం చేస్తారో చూడు అమ్మా రాజేంద్ర నిన్ను ఏం చేస్తారో చూడు నన్ను నీవు బదులు నా గోత బుచ్చు పోకుము నన్ను నీవు బదులు నా గోత బుచ్చు పోకుము నన్ను రాజేంద్ర నా పడవచ్చి పెట్టెనా నన్ను రాజేంద్ర నా పడవచ్చి పెట్టెనా చెప్తావా ఖచ్చితంగా నా చెల్లి ఎక్కడ ఉన్నాం చెప్తా చూడగొడుతున్నావా చూడగొట్టి నీ విశ్వించావు కదా నన్ను సరే నీ మీద నమ్మకం ఉంటుంది రే నారదా రాజేంద్ర మంచిది ఓ నారదా నిన్ను వంచితముగా విడిచిరా మంచిది ఓ నారదా నిన్ను వంచితముగా విడుతురా సాక్షి ఎక్కడ ఉన్న గోజపురా సాక్షి ఎదుడా ఉన్నా నారదా సరే నిన్ను చెరసాల నుంచి వదిలిపెడుతున్నా నా పంకజాక్షి ఎక్కడున్నా మన విముక్తి కలిగిరయ్యా నాకు చెప్తావు కదా ఖచ్చితంగా మాట తప్పవు కదా తప్పితే తప్పితే నీకు అనిపిస్తుందా ఇన్ని శిక్షలు ఉన్నవాడు అరే ఆ పోడు మెల్లిలోనే జగలైతి ఇంతలో నారదా నీవు నాతో నాకు మాట ఇచ్చినట్టుగా మాటగా నిలబడతావా ఖచ్చితంగా నా చెల్లి నాకు తీసుకొచ్చి చెప్తావా చెప్తాను కదా తప్పకుండా తప్పకుండా మాట ఇచ్చిపోము మాట ఇస్తున్నా రాజేంద్ర నేను మహామంత్రి రాక్షస కులానికి పుట్టినవాడు మీదే ఉంది వీడు దేవతలను బాధ పెట్టిండు వాడు రాక్షస కులానికి చెందినవాడు దేవతలకే నేను గురువైనటువంటి వ్యక్తిని కానీ పరిష్కారం ఏంటంటే ఎంతసేపు ఆ విష్ణు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణుని మాయ పార్వతి మోహి లెక్క తయారు చేసి ఆయుసు పోసి ఎంతో బలం ఇచ్చినాడు ఇచ్చి ఆ సూర్యం శంఖం కూడా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడే ఆ శంకరుని పిలుస్తాను బ్రహ్మదేవుని పిలుస్తాను పిలిచి ఈ దుర్మార్గుడు ముగ్గురు మూతలు ఒకడైతే లేకపోతే చావు లేకపోతే వాడు దావడు లేకపోతే వాడు దావడా వాడు మహా కాలాంతకుడు కాలాంతకుడు అంటే మామూలు కాలాంతకుడు కాదు ఏ మీతో కూడా అవుతుందో కాదు నేను ఒక్కనే పోవాలని చంపుతందుకు వారికి శూలము మీద ఆ శంఖం మీద బహుమహత్తుడు అయింది కాబట్టి ఆ శూలము శంఖం తీసుకొస్తేనే వాని బలం ఉంటుంది. అవును ఆ విధంగా మరి దానికి పరిష్కారం ఏం చేద్దామంటావు? పరిష్కారం చేస్తాను. ఏంటయ్యా ఈ కథ? కలగబడుతుందండి కానీ ఎలాంటి శంకర ఈ ధర్మమా భయంకర ఈ ధర్మమా శంకర ఈ ధర్మమా భయంకర ఈ ధర్మమా
శంకర నీవు లేనట్టి వరమునిచ్చి వారికి ఆవుసు పోసి బతికించి వారికి శూలము శంఖం ఇచ్చుడా నీకు ధర్మత అన్నయ్య నా సతి మనకి ఎన్నో విధాలుగా చెప్పిన నా మాట వినగా నాతోటి జడ్జి చేసి ఆయుష్ మోయించి వరములు ఇప్పించి శూలం ఇప్పించి ఇప్పుడు వాడు భూలోకములు మహోపారకుడు అయిపోయినాడు కదా మరి ఎట్లా తెలియగానే నిచ్చితిని తెలియగానే నిచ్చితిని తప్పులు మన్నించుని తెలియగానే నిచ్చితిని తప్పులు మన్నించుని తెలియగానే నిచ్చితిని తప్పులు మన్నించుని తెలియగానే నిచ్చితిని తెలియ మాటలు పట్టుకొని తెలియ మాటలు పట్టుకొని తెలియ మాటలు పట్టుకొని తెలియ మాటలు పట్టుకొని ఇప్పుడు అట్లే తెలియ మాటలు పట్టుకొని నేను మాత్రం నా యొక్క పార్వతి మాటలు పట్టుకొని అడిగిన వరములు వరములు ఇచ్చి నేను చెంచారినైనా నా పార్వతి ఎక్కడున్నదో నా మనసు నిమనం లేదు నా గుండె గడగడ కొట్టుకుంటుంది ఎప్పుడు అందువు ఎప్పుడు తప్పక వరమిత్తువు ఎప్పుడు అందువు తప్పక వరమిత్తువు ఎప్పుడు అందువు గొప్ప వరము ఆ గొరహాప బంధువు గొప్ప హాపదొచ్చి నీవు గొప్ప హాపద బంధువు ఆ గొరహోయామిచ్చి నీవు గొరహోయామిచ్చి నీవు గొప్ప హాపది బంధువు ఓ శంకర నీవు ఎప్పుడైనా ఎప్పుడు ఒక రాక్షసులకు వరం పిలుస్తావు ఇదే నేను ఇచ్చిన మరి నా తప్పు మన్నించని చెప్పండి నువ్వు ఇచ్చినా కొద్ది నేను గిట్టించుకుని రావాలి అన్నయ్య నాకు ఉన్నది ఒకటేనండి అడిగిన వారికి కోరిన వారికి కోరికలు మరి అట్టిస్తే మన మీదకి వచ్చింది ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా ముగ్గురు పూర్తో పడించాడు ఇప్పుడు వాడు నా సతీమనే కాదు నా భక్తులు కోరినా కూడా నేను వరములు ఇస్తాను అవును కదా అందుకే అని రాసిన రాతలుడువా నొదలు రాసిన రాతలుడువా జగతిలో తెలియాదురా రాసిన రాతలుడువా జగతిలో తెలియాదురా రాసిన రాతలుడువా జగతిలో తెలియాదురా రాసిన రాతలుడువా నిష్ఠూరము మాటలింక నీవు నాతో పలకకు నిష్ఠూరము మాటలింక నీవు నాతో పలకకు నిష్ఠూరము మాటలింక శంకర నేను ఎవ్వరు కోరిన వరములైనా నేను ఇస్తాను నీవు ఇప్పుడు నేనేదో ఆపద కొన్నాని నన్ను నిత్యం మాటలు కాదయ్యా మూల పురుషుడు నీవు మూల పురుషుడు ఆదిశంకరుడు కాబట్టి అలాంటి ఆ నీచులకు వరములిస్తే ఈ ఇదేమన్నా వచ్చేది వెళ్ళి దాముడి దాముడు ప్రజఘవుని తప్పకుండా దాముడు ప్రజఘవుని తప్పకుండా ఎక్కరా కానీ ఇదిగో మన ముగ్గురు మూర్తులం ఒక్కటి కావాలంటే వారికి స్థూలము శంఖం ఇచ్చినావు ఆ స్థూలము శంఖం ఇచ్చినావు కాబట్టి నేను అలనాడు 66 కోట్ల రాక్షసులకు
33 కూడా దేవతలకు. నేను మోహిని అవతారం వేశాను, కలికి అవతారం. కలికి అవతారం వేసినప్పుడు అదే కలికి అవతారం వేసి నేను పార్వతిని కోరింది కదా, పార్వతిని కోరింది కాబట్టి మాయ పార్వతిగా నేను నారదుడు చెప్తా. నారాయణ నారాయణ చెప్తావా? జయ జయ శంకర జయ నారాయణ జయ జయ శంకర జయ నారాయణ జయ జయ శంకర జయ నారాయణ జయ జసుటమి కెల్లా లోకాయనా పార్వతీ రమణ లక్ష్మీ హరణ పార్వతీ రమణ లక్ష్మీ హరణ మనుమి మాటలు భూమిలోన మీరలు ఏమయ్యా విష్ణుదేవా, మీరు పంచాయతీ పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? ఇదంతా నువ్వు పెట్టిన కయ్యం మరి ఎట్లా వారో చెప్పు. నీవు మాకు అడగించి నా సత్యమానికి బొమ్మను చూడమ్మా, బొమ్మకు ఆయుష్ పోయమ్మా, బొమ్మకు కోరికలు ఇయ్యమ్మా, కోరికలు శూలం శంఖం కొనుమని నీవు నేర్పినే కదా. బలములు ఇస్తే వాడు మీకే సేఫ్టీ ఉంటాడు అన్నట్టు నేను అనుకున్నా, కానీ వాడు ఇట్లా చేస్తాడు నాకే పెరక. ఇట్లా తెలియదు తెలియదు కదా. నారదా ఎక్కడ వాడు వస్తుడు అనే భయం అవుతుంది నాకు, వాడు పేరు తీసినే భయం అవుతుంది. చెప్పండి విష్ణుదేవా, ఇది ఎవరితోటి కాదు, ఎవరి ఒక్కరితోటి మాత్రమే అవుతుంది అయ్యా. దేవా విష్ణుదేవా, నీవు శ్రీ రూపము దాల్చి మాయాపార్వతి రూపం దాల్చి నువ్వు వాని దగ్గరికి వెళ్ళి వాని లాలించి పాలించి వాని దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చిన వస్తువులు ఇంపుతో తీసుకొచ్చి ఆ శంకరునికో లేదా పార్వతికో ఇస్తే అయిపోతుంది అయ్యా. అయితే మాయ పార్వతి అయ్యి అతని దాని పోయి లాలించి పాలించి శంకరుడు వద్దన్నాడు, మరి నువ్వే కావాలి నాకు అని చెప్పి అతన్ని వర్ణించి వానికి ఎంతో మత్తు కలిపి వాణ్ణి తానున్న శంఖము శూలము తీసుకొని రమ్మంటవా? అంతే కదా అయ్యా. లేని ఎడల వాడు ఈ అసురుడు రాక్షసుడు ఏ లోకాలు మాత్రం ఉంచాడు వాడు. అయితే ఆ స్త్రీ శూలము శంఖము తెస్తేనే అతని బలం తగ్గుతుంది, లేకపోతే బలం ఉంటుంది. వాడు బలంతో ఉంటాడు, అవి తీసుకొస్తేనే వాడి దగ్గర బలం ఉండదు. అంతేనా విష్ణుదేవా? ఇప్పుడే విష్ణుదేవా, మా ప్రాణాలు నీ చేతులు ఉన్నాయి దేవా, నువ్వే మమ్మల్ని కాపాడేది. ఇప్పుడే మాయ పార్వతిగా అయ్యి నేను అతని ఎదురుగా వెళ్ళి వానితో ముందు లాలించి వాని చెయ్యి ఇవ్వకుండా మళ్ళీ మొదటి మీద ఎట్లా ఉందో అట్లా చూసుకుంటా మళ్ళీ వెనక సీని నేను చెయ్యి ఇచ్చి వాని లాలించి పాటలు పాడించి వాని మూర్చకు చెందించి అతని స్థూలం శంఖం తెచ్చి తీసుకురా అయ్యా. సరే విష్ణుదేవా, నువ్వు ఇప్పుడు కాదు అప్పటి నుంచి అన్ని చేసుకుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వు. సరే ఈ దేవుళ్ళలో మంత్రమో మాయనో మాయ జలమ్మ నీవాని శంఖముదేను నాదు వంతు. మంత్రమో మాయనో మాయ జలమ్మని వాని శంఖముదేను శ్రీ శివముదేను నాదు వంతు. కథనము లోపల మదక దైచుని బట్టి ఎదిరించి తుంత పార్వతి వంతో. భయపడకు కానీ నేను వాడిని చెప్తా. చెప్పు చెప్పు నా డింబకుడు ఎక్కడ పోయింది? హలో, మనము నారదుడు తెస్తాడా తేడా?
లేకపోతే ఇచ్చిన మాట మీద ఉంటాడా? విష్ణుదేవుని కొట్టినట్టుగా ఉండడా? ఏది చేసి పడేది. ఉండకపోతే నారదుని లోకమే కాదు, ఏ లోకంలో లేకుండా చోటు చేస్తాను. లోకాలు వచ్చినా కానీ ఏ లోకంలో కూడా నారదులు చోటు లేకుండా చేస్తాను. ఇష్టం లోకాలు వదిలిపెట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టాను నేను. పోదామా? పోదాం. నారదా, ఏమిటి నువ్వు చెప్పిన మాట మీద ఉన్నావా? ఉన్నాను కదా రాజేంద్ర. ఉన్నావా? మరి నా చెవి ఎక్కడ, నా బామ ఎక్కడ కనబడట్లేదు? అవును రాజేంద్ర, నీకు ఆనాడే జగదాంబ చెప్తానని నీకు చెప్తి కదా. అవును, నేను చెప్తాను, చెప్పాలి కదా నీకు. చెప్పాలి. మౌనేంద్ర నీ వంటి మంచి గుణవంతుడు లేడు ఇక రాడు. మౌనేంద్ర నీ మాట మౌనేంద్ర నీ వంటి మంచి గుణవంతుడు లేడు కారాడు. ఓ మౌనిచంద్ర, నీకు నమ్ముతున్నా, నీకు నమస్కారాలు పెడుతున్నా. నేను ఆయననే చెప్తే నీకు ఆ వనిత ఎక్కడ ఉన్నా జాడ తీసుకొచ్చి రాజేంద్ర నీకు రమణి రాగం చెప్పవచ్చి. ఎంత మంచి శుభవార్త చెప్తున్నావు, ఎంత మంచి శుభవార్త చెప్తున్నావు నారదా. ఆ అనంతపురంలో దేవి మాత్రం అక్కడ పర్వదేవి అక్కడ ఆ ఉద్యానవనంలో కనిపిస్తుందా కూర్చున్నాయ్యా దేవి? ఆ దేవి ఒక్కతే కూర్చున్నది. అబ్బా, నారదా ఎంత మంచి వారు చెప్పినవయ్యా. నేను చెప్తానండి కదా, నీకు 10,000 దండాలు. ఇప్పుడే నా చెల్లి జాడకాయ నేను వెళుతున్నాను. వెళ్ళమంటావా? ఉద్యానవనంలా నిజంగా ఉన్నది, మళ్ళీ అబద్ధాలు లేవుగా. అదే చెప్తున్నా. మరి దేవి వస్తున్నా, నీకోసమే వస్తున్నా.